మరో 2 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. నాయకులంతా గెలుపు దిశగా పరుగులు పెడుతున్నారు. అయితే ఆ జిల్లాలో మాత్రం త్రిముఖ పోటీ నడుస్తోంది. సై అంటూ 3 పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. అందులో అందరూ సీనియర్ నాయకులే. ఒక రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ప్రజాబలం గట్టిగానే ఉంది. అయితే ఈ త్రిముఖ పోటీలో ఉండేదెవరు? గెలుపెవరిది? మొగ్గు ఎటువైపు కనబడుతోంది? లెట్స్ వాచ్. ఉద్యమాల గడ్డకు పెట్టింది పేరు కరీంనగర్. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లా అది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవడం, ఆమరణ దీక్ష ఇక్కడి నుంచే మొదలు పెట్టడంతో కరీంనగర్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన దాటిలో గాయపడింది కూడా అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇలా కరీంనగర్ కు పొరిటాల గడ్డగా గుర్తింపు ఉంది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలోనూ కరీంనగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2014లో ఇక్కడ నుంచి ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ ఖాతాలో పడింది. బండి సంజయ్ ఘన విజయం సాధించారు. మరో 2 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గెలుపు ఎవరిదో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎంపీ అభ్యర్థుల జాబితాలో బీజేపీ ముందుంది. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి బరిలో దిగనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. కానీ కరీంనగర్ లో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం మాత్రం లేదు. కరీంనగర్ ఎంపీగా ప్రజాబలం కలిగిన నాయకుడు బరిలో దిగనున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార సంఘం చైర్మన్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీటు కోసం వెలిశాల జగపతిరావు తనయుడు రాజేందర్రావు పోటీ పడుతున్నారు. కానీ అధిష్టానం ప్రవీణ్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ప్రవీణ్ రెడ్డికి కాకుండా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. దీంతో ఎంపీ బరిలో దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే కరీంనగర్ లో పోటాపోటీగా బరిలోకి దిగనున్నారు నాయకులు. వాస్తవానికి బండి సంజయ్, వినోద్ కుమార్, ప్రవీణ్ రెడ్డి ముగ్గురు రాజకీయాల్లో సీనియర్ నాయకులే. వైఎస్ఆర్ హయాంలో ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక వినోద్ కుమార్ 2014లో ఎంపీగా పనిచేయగా బండి సంజయ్ కూడా 2019లో గెలిచి ఎంపీగా ఉన్నారు. సంజయ్, వినోద్ కు కరీంనగర్ జిల్లాపై మంచి పట్టుంది. ప్రవీణ్ రెడ్డికి మాత్రం హుస్నాబాద్ లో బలం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి ప్లస్ పాయింట్. ఇక బీఆర్ఎస్ కే కాస్త కష్టంగా ఉంది. అయినా గతంలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇలా చూస్తే ముగ్గురే అన్నట్లు ఉన్నారు. ఇక ఏ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపుతారో, ఎవరిని గెలిపిస్తారు అనేది చూడాలి. మరి సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.